కర్నూలు రాంబోట్లలో వెలిసిన శ్రీ దత్తాత్రేయ దేవస్థానంలో దత్తా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. దత్తాత్రేయ జయంతి వేడుకలను ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తున్నట్లు దత్తాత్రేయ ఆలయ పాలక మండలి వారు తెలిపారు. ఎంతో విశిష్ట పవిత్రత కలిగిన దత్తాత్రేయుడి మహిమలతో వెలిసిన ఈ ఆలయంలో ప్రతి గురువారం దత్తా జయంతి, గురు పౌర్ణమి వేడుకలను వైభవంగా నిర్వహిస్తామని ఆలయ అధ్యక్షులు ప్రసాదరావు మెట్రో టీవీకి తెలిపారు. అలాగే అన్నదాన కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలక మండలి కార్యదర్శి జగదీష్ కుమార్, కోశాధికారి అశోక్ రావు, సభ్యులు పాల్గొన్నారు. దత్తాత్రేయ మఠం అనేవాళ్ళు దీన్ని తర్వాత 2005వ సంవత్సరంలో మా కొలిగి రాజశర్మ గారు కృష్ణుడి పని పనిచేశారు. వాళ్ళు అడిగారు, స్వామి దత్తాత్రేయ చాలా ఉంది, అక్కడ కొన్ని దత్తాత్రేయుడి గుడి కడితే మళ్ళీ అవుతుంది, ఎక్కడైతే బాబా గారు కూర్చుంటే అక్కడ బాబా జనాలు వస్తారు, కాబట్టి బాబాను కూర్చోబెడితే మాత్రం గుడి డెవలప్ అవుతుందని చెప్పాను. ఎప్పుడైతే ఆయన అంగీకరించింది బ్రాహ్మణంతా చాలా ఓపిక వల్ల 2006లో ఆ పాత గుడిని అంతా పడగొట్టి ఈ మడ వేసేసి దత్తాత్రేయ మళ్ళీ జైలు తెప్పించి బాబాను తెప్పించి బాబాను ప్రశ్నించారు. అప్పటి నుంచి ఇది సర్వ కులాలకు దేవాలయం అయిపోయింది. గురు పూర్ణిమ దత్తాత్రేయ ఇంతకుముందు ఓన్లీ ఇక్కడ దత్తాత్రేయుడే చేసేవాళ్ళు మరాఠీ వాళ్ళు. ఎప్పుడైతే బాబా గారు కూర్చున్నారో అప్పటి నుంచి గురు పూర్ణిమ, దత్త జయంతి, తర్వాత సంస్కృతాచారం, కాబట్టి ఈ భక్తుల యొక్క అనుభవాలు చాలా మంది ప్రతి ఒక్కరూ ఇక్కడ దర్శించుకోవాలని చెప్పి మేము దేవస్థానం తరఫున ప్రతి ఒక్కరిని కర్నూలు నగర ప్రజలందరినీ కోరుకుంటున్నాం. మా పేరు వచ్చేసి వరప్రసాద్ అండి. ఇక్కడ దత్తాత్రేయ స్వామి దేవాలయంలో మెంబర్ కమిటీ మెంబర్గా పనిచేస్తాం. కర్నూలులో ఈ టెంపుల్ విశిష్టత ఏమంటే, ఈ కర్నూలులో ఎన్ని దేవాలయాలు ఉన్నా దత్తాత్రేయులు సెపరేట్ లేదు. అందుకంటే మేము ఈ మరాఠా కులస్తులు అంతా కలిసి అన్ని కులస్తులు కలిసి దాన్ని ముఖ్యంగా స్థాపించింది మా మరాఠా కులస్తులే. ఫస్ట్లో దత్తాత్రేయ గుడి ఉంది. తర్వాత దాన్ని మొత్తం యువకులంతా కలిసి 1998లో పెద్ద గుడిని నిర్మించినాము. తర్వాత మన టీ వెంకటేశ్వరరావు చేసి ఆయన మండపం కట్టించారు. అలాగే ఉంటాము. అప్పటి నుంచి బాగా ఇంప్రూవ్ అన్నమాట. దగ్గర 12 years మా బ్రదర్ చెప్పినట్టు 12 years నుంచి మేము దత్త జయంతి కానీ, గురు పూర్ణిమ కానీ మంచి మార్నింగ్ నుంచి అభిషేకాలు కానీ, పూజలు అన్నీ చేస్తున్నాము. అందులో భజన కూడా చేస్తున్నాము. ఇంకా మంచి వాతావరణం ఏర్పడుతుంది అన్నమాట ప్రతి 12 years నుంచి. దీన్ని బట్టి ఏమంటే అందరూ అలవడుచుకొని డిసిప్లిన్ అవేర్ చేసుకొని రోజు టెంపుల్ రావడం, దత్తాత్రేయుని దర్శించుకోవడం ఇవన్నీ జరిగితే బాగుంటుంది. కానీ మన యువకులు అవన్నీ జరగడం జరిగింది. అందరూ రోజు వచ్చి దర్శించుకుంటే చాలా ఇష్టమైన దేవుడు అనమాట. ఎందుకంటే మేము దగ్గర చెప్పినట్టు 2000 మందికి అన్నదానం చేస్తున్నాము. ప్రతి గురువారం కూడా అన్నదానం జరుగుతూ ఉంది.